హాయ్ గైస్, వెల్కమ్ టు పుష్పవాల్. ఈరోజు మనం పచ్చిమిర్చి రైస్ చేద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, కొబ్బరి, కందిపప్పు, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, నిమ్మకాయ ఉంటే చాలు. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఏం లేకపోయినా ఓన్లీ పచ్చిమిర్చి ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని పేస్ట్ లెక్క అయిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం ఏ ప్యాన్లో పెట్టామో అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, ఆవాలు వేసుకొని పల్లీలు, కందిపప్పు, ఒట్టిమిరపకాయలు, కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కందిపప్పు బదులు మీకు ఇష్టమైన మినపప్పు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. కాస్త పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి రైస్ వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏం లేకపోయినా ఓన్లీ పచ్చిమిర్చి ఉంటే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఫైనల్లీ నిమ్మ రసం వేసుకుంటే అయిపోతుంది. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.